అధోక్షజామిమ్ము స్మరణ చేసిన వారి దురితము నెడబాప మేలుకో. వరుస తోడుత మిమ్ము స్మరణ చేసిన వారి వందన మొసగేద మేలుకో. కృష్ణ మేలుకో. అధోక్షజామిమ్ము స్మరణ చేసిన వారి దురితము నెడబాప మేలుకో. వరుస తోడుత మిమ్ము స్మరణ చేసిన వారి వందన మొసగేద మేలుకో. కృష్ణ మేలుకో. అందరికీ నమస్తే, నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. తిరుప్పావైలోని అప్పుడే 21వ రోజుకి వచ్చేసాం. 21వ పాసురం గురించి తెలుసుకున్నాము. ఇంకా 9 రోజులలోని ఈ ధనుర్మాస వ్రతం అనేటటువంటిది పూర్తయిపోతుంది. ఆండాళ్ తల్లి స్వామి దగ్గరికి చేరిపోతుంది. అటువంటి దివ్య మహత్తరమైన తిరుప్పావైలోని 21వ పాసురం గురించి తెలుసుకుందాము. ఏట్ర కలంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப் படைத்தான் மகனே அறிவுராய் ஓற்றமுடையாய் பெரியாய் உலகனில் தோற்றமாய் நின்ற சுடரே துயிலலாய் மாற்றாருனக்கு வலி துளைந்துன் வாசற்கண் ஆற்றாது வந்துன் அடிபணியுமா போலே పోట్రియాం వందోం పొగళందేలో రెంబావాయ్. నిన్నటి పాశ్రంలోని ఈ ఆండాళ్ గోష్ఠి అంతా కూడా అమ్మవారిని లేపారు. అమ్మవారిని లేచి, అమ్మ నేను కూడా మీతోటి దాన్నే, పదండి అందరం కలిసి స్వామిని లేపుదాం అని చెప్పి ఇక వీళ్ళంతా కలిసి స్వామి వద్దకు చేరి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటూ శరణాగత చేస్తున్నారు. అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలుగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు. ఈరోజు మన వాళ్ళు మగనే అరివిరాయ్ అని పిలుస్తున్నారు. ఓ కుమారుడా అంటే ఓ నందగోప కుమారుడా తెలివి తెచ్చుకో అని అంటున్నారు. అయితే మన వాళ్లకు శ్రీకృష్ణుని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు. అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ ఆట్రపడైతాన్ వళ్ళల్ పెరుం పసుక్కల్ లెక్కకు అందనటువంటి ఎంతో పాడి సమృద్ధను కలిగి ఉన్నటువంటి ఔదార్యం కలిగిన పశువులు. శ్రీకృష్ణుడికి ఇదే ఉదార స్వభావం కదా ఉంది. అటువంటి నందగోపుని సంబంధంతోనే కదా ఆ ఉదార స్వభావం వచ్చింది. నందగోపుడు లెక్కకు అందనటువంటివి ఎంతో పాడి సమృద్ధి కలిగినటువంటి గోవులను దానంగా ఇచ్చేవాడు. ఎంతో ఉదార స్వభావం కలిగి ఉండేవాడు. ఇచ్చే స్థితి తనది, పుచ్చుకునేవాడిదే లోటు అన్నట్లుగా ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా కూడా పాలు ఇచ్చేవి. ఎలా ఇచ్చేవి ఆ పాలు? నందగోపుడి దగ్గర ఉన్నటువంటి పశువులు పాలు ఎలా ఇచ్చేవి అంటే, ఏట్ర కలంగల్ ఎన్ని కుండలు పెట్టినా సరే ఎదురు పొంగి మీదలిప్ప మాట్రాదే పాలు సొరియం, పాల ధారలు అలా పొంగుతూనే ఉంటాయి. అంటే మీరు ఎన్ని కుండలు పెట్టండి, ఒక 100 కుండలు పెట్టండి, వాటి మీద ఎక్కడా కూడా 100 కుండలకు పొంగిపోయి మొత్తం కుండ నిండుగా వచ్చేసి ఇంకా పొంగిపోతాయి అన్నమాట పాలు. అంతటి పాల ధారలు, అంతటి పాడి సమృద్ధి కలిగి ఉన్నటువంటి గోవులు నందగోపుడి దగ్గర ఉన్నాయి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు. గోవులు శాస్త్రముల అధ్యయనం చేసే మహనీయులుగా మనం భావించాలి. ఆ శాస్త్రములు కఠినమైనవి. గోవులు వనమంతా తిరిగి అక్కడ పచ్చికను తిని అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలను అందించినట్లే జ్ఞానులైన మహనీయులు శాస్త్రము అనేటటువంటి అరణ్యాలలో సంచరించి అక్కడి క్లేశాలన్నీ కూడా తాము అనుభవించి తత్సారమైన భగవద్గుణములైన పాల ధారలను మనపై కురిపిస్తారు. ఈ కుండలు ఎన్ని కుండలైనా సరే నిండుగా పాలిస్తాయి అంటే ఆ కుండలు శిష్యుల లాంటివి అనుకోవాలి. ఆ ఇవ్వడం 4 కారణాలు అనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు. ఆవుకి పొదుగు ఉంటుంది, ఆ పొదుగుకి 4 ధారలు ఉంటాయి కదా. అలాగే 4 కారణాలు అనేటటువంటి దాని ద్వారానే మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. అలాంటి జ్ఞానులను ఎందరినో శిష్యులుగా కలవారు మన రామానుజాచార్యుల వారు. అలాంటి ఆచార్యుల వద్ద, అంటే అలాంటి నందగోపుడు అనేటటువంటి ఆచార్యుల వద్ద కుమారుడుగా ఉన్నటువంటి ఓ స్వామి, నువ్వు తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవే కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి, మేమేమైనా నిన్ను అడిగేమా? లేదు, నువ్వే వచ్చావు మా దగ్గరికి. కూట్రముడయాయ్ పెరియాయ్, నీకు దృఢమైన ప్రమాణం నీకుంది వెనకాతల. ఎందుకంటే నువ్వు వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనటువంటి వాడివి. అలా అందనటువంటి వాడివి ఉలగనిల్ తోట్రమాయ్ నిండ్ర, మా మధ్యకు అందేవాడులాగా వచ్చి సుడరే దివ్యకాంతులతోటి, నువ్వు దివ్యకాంతులతోటి విరాజిల్లుతూ ఉన్నావు. మేము క్రమం తప్పకుండా మీ అమ్మా నాన్నలను లేపి వారి ఆజ్ఞతోటి ఇక్కడికి వచ్చాము. తుయిలలా తెలివి తెచ్చుకో. వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నవించుకుంటున్నారు ఈ పాసంలో. మాట్రార్ ఉనక్కు వలితొలైందు, మాట్రార్ ఉనక్కు వలితొలైందు. శత్రువులైన వాళ్ళని, వాళ్ళ బలాన్ని పక్కన పెట్టుకుని ఉన్ వాసర్కన్, నీ యొక్క ద్వారం ముందు పడిగాపులు పడే వాళ్ళలాగా ఆట్రాదు వందు, ఎక్కడైతే నీ బాణాల దెబ్బలకు భయపడి ఉన్ అడిపని మా పోలే నీ పాదాలనే సేవించుకునేటట్టుగా వస్తారో మేము కూడా అలానే వచ్చాం. శత్రువులు ఎలాగైతే ఒక రకమైన భయముతోటి వచ్చి నీ ద్వారం ముందు పడిగాపులు కాస్తారో అలాగే మేము కూడా
ఆ శత్రువులు కూడా వాళ్ళ యొక్క బలాన్ని పక్కన పెట్టి నీ యొక్క ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలాగా మారిపోతారు. ఎందుకనేసంటే నీ యొక్క బాణాల దెబ్బలకు భయపడి ఇక నీ పాదాలని సేవించుకునేటట్లుగా వస్తారు వాళ్ళు. మేము కూడా అలాగనే వచ్చాము. ఈ శత్రువులందరూ కూడా నీ యొక్క బాణాల దెబ్బలకు తట్టుకోలేక వస్తే, మేము నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోలేక నీ కళ్యాణ గుణాలను కీర్తన చేద్దామని వచ్చామయ్యా. పొగరందు ఎంతో ఆనందంతో వచ్చారమ్మయ్యా నీ దగ్గరికి. ఇకపై అంతా నీ బాధ్యత అంటూ శరణాగతి చేశారు ఆండాళ్ గోష్ఠి అంతా కూడా. ఇక రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.